బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో 9వ విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. ఈ విడతలో 19.29 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ఈ దశాబ్ది ఉత్సవాల భాగంగా హరితోత్సవం అనే కార్యక్రమాన్ని 9వ విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరికొద్ది సేపట్లో మహేశ్వర్ మండలంలోని తుమ్మలూరు గ్రామ సరిహద్దులో మ్యాక్ ప్రాజెక్టు వద్ద ఉన్న ఫారెస్ట్ పార్క్ లో ఆయన మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం దాని పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం కానీ స్థానిక లోకల్ జిల్లా మంత్రి కానీ ఏర్పాట్లు అయితే ఘనంగా చేయడం జరిగింది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. సీఎం పర్యటన ఏర్పాట్లు మంత్రి శ్రీధరారెడ్డి నిన్న మొత్తం అక్కడే ఉండి పరిశీలించారు. సీఎం కేసీఆర్ కు కనీవినియర్ గాని రీతిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ రహదారులు కూడళ్ల వద్ద మొత్తం అవన్నీ కూడా గులాబీమయం అయిపోయింది. అక్కడ ఏకకాలంలో 25 మొక్కలు నాటేలా అధికారులు కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఆ మొక్కలు నాటిన తర్వాత నేరుగా అక్కడ సీఎం కేసీఆర్ అక్కడ కొద్దిసేపు పర్యటించి అక్కడ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. బహిరంగ సభకు జనం భారీగా తరలి రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే ప్రజాప్రతినిధులకు కానీ సీఎంఓ కార్యాలయం నుంచి కానీ ఇప్పటికే సమాచారం వెళ్ళినట్టు చెప్తా ఉన్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 24% నుంచి 33% పెంచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అయితే అంకురార్పణ చేసింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా ఇందులో ప్రజలను, రైతులను కూడా భాగస్వాములు చేసి ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ఇది కొనసాగుతా ఉంది. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంతో ముందు సాగుతుంది. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెంచాలనే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది. ఇది ఒక అతిపెద్ద మానవ ప్రయత్నంగా కూడా ప్రభుత్వం అయితే చెప్తాది. ఈ కార్యక్రమం చేపట్టడంతో పర్యావరణ సమతౌల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం కూడా నమోదవుతుంది అనే దాని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని చెప్పి ముఖ్యమంత్రి కూడా పలుసార్లు వివరించిన సందర్భం ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హరిత రక్షణ కమిటీలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంపొందడంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, సంస్థాగత ప్లాంటేషన్, హోమ్ స్టేట్ ప్లాంటేషన్, ఆగ్రో ఫారెస్ట్రీ ప్లాంటేషన్ పేరిట మొక్కలు అతిపెద్ద అంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. ఇటీవల సవరించిన పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019లో కూడా పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం బడ్జెట్ లో 10% గ్రీన్ బడ్జెట్ గా కేటాయించింది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. హరితహారం ద్వారా
ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా హైదరాబాద్ కి గుర్తింపు రావడంతో పాటు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ పచ్చదనం పెంచడంలో తెలంగాణకు మొదటి స్థానం ఇచ్చింది. నీతి ఆయోగ్ సమీకృత అభివృద్ధి లక్ష్యాల్లో కూడా తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ కేటాయించింది. సో మొత్తానికైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్కుల్లోకి కూడా సో ఆ ప్రజలకైతే ఉచితంగా ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే సిఎస్ శాంతి కుమారి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ మొక్కల నాటి కార్యక్రమాల్లో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్కుల్లోకి కూడా ప్రజలందరూ ఈ రోజు ఉచితంగా ఎంట్రీ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరి సేపట్లో సీఎం కేసీఆర్ అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మహేశ్వరం మండలంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.